మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టంగా నిలిచే అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెలివరీ కోసమని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తే వైద్యులు డెలివరీ చేయకుండా ఆపరేషన్ పేరుతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారని తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి గత 5 రోజుల క్రితం తీసుకొచ్చారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి నార్మల్ డెలివరీ కాదు అని వెంటనే ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. కానీ ఆ దంపతులు చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు ఒప్పుకోలేదని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మరో బిడ్డను కనాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వద్దన్నామని, కానీ వైద్యులు నిర్లక్ష్యంతో తమకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఆసుపత్రి సూపరింటెండెంట్ పి శ్రీనివాసరావు స్పందించి ఆపరేషన్ చేసిన డాక్టర్తో హెచ్ఓడి సభ్యులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని కూడా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆ పురిటి నొప్పులతోటి ఉన్న ఒక మహిళ ఆ ప్రభుత్వ ఆసుపత్రికి రావడంతో తనకు డెలివరీ చేశారు డాక్టర్లు. ఆ యొక్క డెలివరీ కూడా బాగా జరిగిందనేది అయితే అక్కడున్న డాక్టర్లు చెప్పారు. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే తనకు తెలియకుండానే, తన దంపతులకు తెలియకుండానే ఆపరేషన్ అంటే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేశారనేది తెలియడంతో బంధువులు పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు ఆందోళన చేశారని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. అంటే మళ్ళీ మేము ఆ డెలివరీకి మేము ప్లాన్ చేసుకునే ఆ విధంగా ఉంటే వీరు ఆపరేషన్ చేసి మమ్మల్ని ఆ పిల్లలు కనకుండా ఆపరేషన్ చేశారన్నది అయితే ఆ యొక్క బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనికి సంబంధించి ఆ మహబూబాబాద్ జిల్లాలో దంతాలపల్లి గ్రామానికి చెందిన ఒక దంపతులు అయితే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి రావడంతో ఈ దారుణం చోటు చేసుకుందని ఆ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా అంటే తల్లి అయ్యే అవకాశం అయితే లేకుండా చేశారని అయితే బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ డాక్టర్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా అలాంటిది ఏం లేదని అయితే దాటవేశారు. ఖచ్చితంగా వారి యొక్క కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి యొక్క భార్య భర్తలు ఇద్దరు మాకు తెలియకుండానే ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎందుకు చేశారనేది అయితే అక్కడున్న సిబ్బందితోటి వాగ్వాదం చేశారని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి వారి యొక్క బంధువులు లేకుంటే వారి యొక్క శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మేము ఒక కుమారునో లేకుంటే ఒక పాపనో పుట్టడానికి మాకు అవకాశం లేకుండా చేశారని అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంటే ఎవరైతే పేద ప్రజలు ఇలాంటి హాస్పిటల్కి వస్తే కొంత వారికి తెలియకుండా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం ఏంటి అనేది అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వీరి దంపతులకు మొదటగా ఒక కుమారుడు ఉన్నాడు, రెండో సంతానంగా అంటే మూడో సంతానం కోసం కూడా వీరు ఎదురు చూసే అవకాశాన్ని అయితే లేకుండా చేశారు. అయితే బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క దీని మీద విచారణ జరిపించాలని అయితే బంధువులు అయితే కోరుతున్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాసును వివరణ కోరితే అలాంటిది ఏం లేదని అయితే దాటవేశారు మానస. ఓకే, థ్యాంక్ యూ సాల్మన్.